నమస్తే. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం ఎల్లంపల్లి గ్రామంలో పరువు హత్య జరిగింది. పరువు హత్య అంటే పరువు హత్యల్లో అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు కింది కులాల వాళ్ళు ఉంటారని అనుకుంటాం. కానీ ఇక్కడ రెండు కింది కులాలే. అమ్మాయి తరపు వాళ్ళు బీసీలు, అబ్బాయి తరపు వాళ్ళు దళితులు, ఎస్సీలు, మాదిగ సామాజిక వర్గం. సో మా అమ్మాయిని తక్కువ కులం వాడు పెళ్లి చేసుకున్నాడని అమ్మాయి తండ్రి కొంతమంది సుపారీ గ్యాంగ్తో వాళ్ళ మామ వీళ్ళందరూ కలిసి, అంటే అమ్మాయి మేనమామ వీళ్ళందరూ కలిసి చంపేశారు. ఎవరిని చంపేశారు? అమ్మాయిని ఏం టచ్ చేయలేదు. ఈ మొత్తం పెళ్లికి కారణమని ఎవరైతే అబ్బాయి ఉన్నాడో, అంటే అమ్మాయిని పెళ్లి చేసుకున్న అబ్బాయి ఉన్నాడో, అబ్బాయి అన్నని చంపేశారు. ఓ రాత్రి ఇంటి తలుపులు కొట్టి మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, మాట్లాడాలి అని తీసుకెళ్ళి చంపేశారు. సజీవ దహనం చేసిరు అంటున్నారు పెట్రోల్ పోసి. విషయం ఏంటంటే ఇక్కడ అబ్బాయి తండ్రి ఆయన ఎర్ర మల్లేష్, ఆయన 1996లో ఎంపీగా పోటీ చేసిండు. తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ రాకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేసిండు. అప్పుడు ఎంపీగా జగన్నాథం అని ఆయన గెలిచిండు ఆ ఎన్నికల్లో. చదువుకున్నాడు, ఆయన ఉద్యోగం కూడా చేసిండు. సో ఆయన కొంత అవగాహన ఉన్నది సమాజం పట్ల. అండ్ ఈ అబ్బాయి తండ్రి అండ్ ఎవరైతే చంపిన అమ్మాయి తండ్రి వెంకటేష్ యాదవ్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళిద్దరు కూడా రెగ్యులర్గా మాట్లాడుకుంటే ఉండేవాళ్ళట. ఊర్లలో జనరల్గా మంచిగానే మాట్లాడుకునేవాళ్ళు, అంత బాగానే ఉన్నది. కానీ నా అమ్మాయి నా కూతురు మీ ఇంటికి రావడం ఏంటి అన్న ఒక పరువు అన్న దీంట్లో చంపేసిండు. ఎంత దారుణం, ఎంత దుర్మార్గం ఒక్కసారి ఆలోచించండి. ఏ కాలంలో ఉన్నాం? 2025 సంవత్సరంలో బతుకుతున్నాం మనం. ఇప్పుడు వెంకటేష్ పరిస్థితి ఏంది? వెంకటేష్ యాదవ్ పరిస్థితి, అమ్మాయి తండ్రి జైల్లో ఉన్నాడు. అంటే ఇంకా రిమాండ్ చేసారో తెలియదు, జైల్లో ఉన్నాడు. ఏ రోజుకైనా రియలైజ్ కావాల్సిందే, నేను అనవసరంగా చేసిన ఈ జైలు చిప్పకూడేంది నాకని ఏదో ఒక రోజు రియలైజ్ కావాల్సింది. సరే మళ్ళీ వచ్చినా వీళ్ళు స్ట్రాంగ్గా నిలబడితే కేసు ప్రూవ్ అవుతుంది, మళ్ళీ జైలుకి పోవాల్సిందే. అమృత ప్రణయ్ కేసులో అమృత తండ్రి మారుతిరావు పరిస్థితి ఏమైంది? వీని మాటలు విని పరువు అని పోయి చివరికి వాడే సూసైడ్ చేసుకొని చచ్చిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇట్లాంటివి ఎన్ని జరుగుతున్నాయి? ఇన్ని జరిగిన తర్వాత కూడా మనలో కనీసమైన ఆలోచన కూడా రావట్లేదు. ఇంకా ఈ హత్యలు మరింత పెరుగుతున్నాయి. ఏదేమైనా మన ప్రాణం కంటే, నా కుటుంబం కంటే, అన్నింటికంటే పరువే ముఖ్యమైపోయింది ఇవాళ. సో రాజశేఖర్ అంత్యక్రియలు జస్ట్ ఇంతకుముందే ముగిసినాయి. ఇదే ఎల్లంపల్లి గ్రామంలో రాజశేఖర్ ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటున్నాడు, చిన్న ఉద్యోగం చేసుకొని బతుకుతున్నాడు. భార్య తను. రాజశేఖర్ కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు. విజయవాడ అమ్మాయి, గౌడ్కి సంబంధించిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకి పిల్లలు లేరు, ఇద్దరు షాద్నగర్లో నివాసం ఉంటున్నారు. ఆ ఇంటి దగ్గరికి వచ్చే రాత్రి 8 గంటల ప్రాంతంలో వచ్చి తలుపులు కొట్టి, ఎవరు అమ్మాయి తండ్రే వచ్చి లోపలికి తలుపులు కొట్టి, జస్ట్ ఇప్పుడే పంపిస్తామమ్మా పోలీస్ స్టేషన్కి అని తీసుకెళ్ళిపోయి అట్నుంచి అట్టే. ఇంకా ఈ మధ్యలో పోలీసుల పాత్ర, ఎందుకంటే తీసుకెళ్ళిన వెంటనే వాళ్ళని ట్రేస్ చేయడం ఎంతసేపు, ఎవరు తీసుకెళ్ళారు అన్నది అమ్మాయి చెప్తున్నది క్లియర్గా, ఏ వెహికల్లో పోయిరన్నది తెలుస్తున్నది అంతా తెలిసిన తర్వాత మరి ఎందుకు పోలీసులు కనిపెట్టలేకపోయారో అర్థం కావట్లేదు. చివరికి ఎప్పుడు కనిపెట్టారంటే మొత్తం తగలబెట్టిన తర్వాత డెడ్ బాడీని ఎవరో ఆ మహబూబ్ నగర్ జిల్లా నవాబ్పేట మండలంలో దారి వెంట వెళ్తున్న ఒక రైతు ఎవరో ఆ బాడీని చూసి ఈ సగం తగలబడిన బాడీ కనిపిస్తున్నదని పోలీసులకి, లోకల్ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు అన్ని పోలీస్ స్టేషన్లకి ఇన్ఫర్మేషన్ పోతే అప్పుడు తెలిసింది మ్యాటర్. మరి ఎంత గొప్పగా వీళ్ళు పనిచేసినట్టు పోలీసులు. ఏమనంటే మేము బృందాలు పెట్టినా మేమేం చేయాలని అంటున్నారు. ఇట్లా తప్పించుకుంటే అయిపోద్దా? వేరే ఏదన్నా ఒక రాజకీయ నాయకుడికి సంబంధించిందో లేకపోతే ఒక బిజినెస్ మ్యాన్కి సంబంధించిన వాళ్ళ వ్యవహారంలో కూడా ఈ రకంగానే డీల్ చేస్తారా పోలీసులు? ఒకసారి ఆలోచించండి. మాట్లాడదాం. నా ముందు తెలంగాణ శ్యామ్ ఉన్నారు, వీసీకే పార్టీ అధికార ప్రతినిధి, అండ్ బత్తుల రాంప్రసాద్ గారు ఉన్నారు. ఈ కేసెస్ని తను బాగా డీల్ చేస్తూ ఉంటారు, ఇట్లాంటివి జరిగినప్పుడు మాట్లాడుతూ ఉంటారు. ఇంకెవరు వచ్చినారు? శ్రీనివాస్ వచ్చినాడు. సో ముందుగా రాంప్రసాద్ గారు, మీరు ఎన్ని చూసి ఉంటారో ఇట్లాంటివి. తెలంగాణ వచ్చిన తర్వాత అయితే విపరీతంగా జరుగుతున్నాయి, అసలు దానికి లెక్కలేదు, ఏం లేదు. ఇక ఎందుకు ఇట్లాంటివి జరుగుతున్నాయి? పర్టికులర్ కేసులో మీరు గమనించింది ఏంటి? ఈ హత్య అయితే రాజశేఖర్ హత్య ఉందో, ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసిన హత్య. ఓకే. ఎందుకంటే సుప్రీంకోర్టు చాలా జడ్జిమెంట్ ఉన్నాయి. రీసెంట్గా ఇదే సంవత్సరం ఏప్రిల్లో తమిళ్ మారాయణన్ కేసులో స్పష్టంగా ప్రతి రాష్ట్రానికి గైడ్లైన్స్ వచ్చినాయి. ఎప్పుడైతే కులాంతర వివాహం చేసుకుంటారో వారి రక్షణ బాధ్యత అంతా కూడా 200% రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇక్కడ క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వము తర్వాత పోలీసుల వైఫల్యం వల్లే ఇది జరిగింది. వైఫల్యం కాదు, పోలీసులు ఉండి
హత్య చేయించారు. ఇది స్పష్టంగా ఉంది. ఇది హత్య ఏదో అగ్రకులాలు చేశారు, బీసీలు చేశారు అనేది కాదు. నేనైతే స్పష్టంగా చెప్తున్నా, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం మీద హత్య జరిగింది కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసిన హత్య, రేవంత్ రెడ్డి చేసిన హత్య అంటున్నా నేను. ఎందుకంటే ఇంతకు ముందే నెల కిందనే ఈ సంఘటన జరిగింది. మైనర్ అని తీసి మళ్ళీ తీసుకొచ్చి పెట్టిన తర్వాత అమ్మాయి సర్టిఫికెట్లు చూపెట్టేసి బాబుని పిలుచుకొని తీసుకుపోయి పెళ్లి చేసుకున్నది. మేజర్ అనేది అందరికీ అర్థమైంది, పోలీసులకు కూడా తెలుసు. ఎప్పుడైతే మేజర్లు పెళ్లి చేసుకుంటారు, ఫస్ట్ మైనర్ అని వాళ్ళకి తెలియకుండా మేజర్ అని తెలియకుండా ఎట్లుంటది? ఇప్పుడు అబ్బాయి తండ్రి కూడా అక్కడికి వచ్చినప్పుడు మీ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఏంది, ఆధార్ కార్డు ఏందనేది పోలీసులు ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆమె మైనరా మేజర్ అనేది పోలీసులు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది కదా, అది పెద్ద సమస్య కూడా కాదు కదా. అంటే ఇక్కడ ఏంటిదంటే దళితులకు వచ్చే వరకు ఒక విధంగా స్పందన ఉంటుంది, దళిత ఏతరులు వస్తే పోలీస్ వ్యవస్థలో వేరే విధంగా ఉంటుంది. అయితే వాళ్ళ తండ్రి ఏదో డూప్లికేట్ సర్టిఫికెట్లు ఏవో చూపెట్టి మైనర్ అని ఏదో క్రియేట్ చేసుకొని తీసుకుపోయాడు. కానీ అమ్మాయి స్పృహగల అమ్మాయి, చదువుకున్న అమ్మాయి కాబట్టి మళ్ళీ తర్వాత బాబుని పిలిపించి లేదు నా సర్టిఫికెట్లు ఒరిజినల్ చూపెడుతున్నా, నేను మేజరే అని చెప్పి అమ్మాయి నువ్వు రాకుంటే నేను చనిపోతా అని బలవంతం చేసి తీసుకుపోయి పెళ్లి చేసుకుని ఉన్నది. ఎప్పుడైతే మేజర్ లైన్ తెలిసిన తర్వాత పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి, అక్కడ లోకల్ పోలీసు వాళ్ళది. ఇది పోలీసులు చేసిన హత్య, ఇది 100% పోలీసు. ఎందుకంటే పోలీస్ సిఐ పిలుస్తున్నాడు, ఇంట్లోకి తీసుకుపోతాడు. ఇంకొకటి ఇక్కడ ఫస్ట్ గొడవ జరిగినప్పుడు ఆ షాబాద్ లో పట్టుకొని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టినప్పుడు గొడవ జరిగింది. అబ్బాయిని చాలా విపరీతంగా కొట్టిరు, ఈ అమ్మాయిని తీసుకెళ్లి ఇంకొక పోలీస్ వాళ్ళ ఇంట్లో పెట్టిరు. ఆ పోలీస్ ఎవరంటే ఈ అమ్మాయి వాళ్ళ పెదనాన్న, ఏఎస్ఐ ఆయన పేరు ఏదో ఉంది. సో ఆయన ఇంట్లో పెట్టిరు ఆయన. ఈయననేమో ఈడ పోలీస్ స్టేషన్లో కొట్టిరు. అయితే ఇద్దరిని కలిసి కూర్చోబెట్టి ఏదో ఒకటి చేసి మాట్లాడి పంపించిన తర్వాత పోలీసుల నిఘా ఉండాలి కదా. మరి వీళ్ళిద్దరు మళ్ళా పోతే ఒకవేళ వాళ్ళని ఏమైనా చేయొచ్చేమో, వీళ్ళు చాలా సీరియస్గా ఉన్నారన్న కోణం అనేది ఒకటి ఉండాలి కదా. అదే అంటున్నా నేను. ఇప్పుడు సెకండ్ టైం పోయారని స్పష్టంగా పోలీసు వాళ్ళకి తెలుసు. అప్పుడు వాళ్ళ బాధ్యత ఏంటిది? ఆ ఇద్దరు మేజర్లు పెళ్లి చేసుకురు కాబట్టి వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చుకుంటూ కంపల్సరీ ఆ పేరెంట్ ఎవరైతే ఉన్నారో అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని కట్టడి చేయాల్సిన బాధ్యత కూడా ఆ పోలీసులది. యథేచ్ఛగా ఇక అమ్మాయిని తీసుకుపోయాను కదా, ఏదో సింపతి ఉన్నది కదా అని తీసుకుపోయి డైరెక్ట్ ఇల్లు తెలియకుంటే ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇల్లు చూపెట్టి తీసుకుపోతుంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నది? ఇది పోలీసుల వైఫల్యమే కదా. పోలీసుల వైఫల్యం కాదు, పోలీసులు ఎంబడి చేపించిన హత్య ఇది. నేనేమంటున్నానంటే ఇమ్మీడియట్గా ఆ స్థానిక పోలీసులు కులాంతర వివాహం చేసుకున్న జంటకు రక్షణ కల్పించడంలో వైఫల్యం చెందిన పోలీసు అధికారులను ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి. ఏం తమాషా అవుతుందా? దళితులు అంటే తమాషానా? మొత్తం చట్టం చెప్తున్నది, రాజ్యాంగం చెప్తున్నది. అసలు కులాంతర వివాహాలు చేసుకునే వాళ్ళకి చట్టం కల్పిస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో మీటింగ్లు పెట్టింది. ఎక్కడ పోతున్నది ఇది? అంటే రెండోది ఇక్కడ జరిగిన ఇంకొక పోలీసుల వైఫల్యం ఎక్కడుందంటే, ఇప్పుడు వీళ్ళు 8వ తారీఖు వెళ్ళిపోయారు, మధ్యలో ఒక 3-4 రోజులు అవుతుంది, వీళ్ళు తిరుపతికి వెళ్ళిర్రు, వీళ్ళు ప్రెజర్ పెరుగుతున్నది. వీళ్ళ బ్రదర్ ఎవరైతే ఇప్పుడు చనిపోయిన రాజశేఖర్ ఉన్నాడో తమ్ముడికి ఫోన్ చేసిండు, అరే ఇక్కడ చాలా సీరియస్గా ఉన్నది, నువ్వు ఏదో ఒకటి ప్రూఫ్ పంపి, వీళ్ళు ఏదో చేసిర్రు మా పిల్లని అనుకుంటున్నానంటే ఈయన ఫోటో దిగి పంపించిండు. ఇక ఫోటో తీసిన తర్వాత 12వ తారీఖు రాత్రి 8:15 షాద్ నగర్లో ఉన్న వీళ్ళ అన్న ఇంటికి వచ్చారు. వీళ్ళ వదినే ఉన్నారు, అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిండు. తలుపు కొట్టిరు, డోర్ తీసింది. డోర్ తీసినప్పుడు వెంకటేష్ కూడా ఉన్నాడు, ఎవరు అమ్మాయి తండ్రి ఇంకొక 3-4 ఉన్నారు. పోలీస్ స్టేషన్కి సిఐ రమ్మంటున్నాని తీసుకొని వెళ్ళిపోయారు. ఇక అట్నుంచి అట్టే ఈ అమ్మాయి ఇమీడియట్గా రియాక్ట్ అయింది, 100కి డైల్ చేసింది, పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయింది. ఫోన్ ఎక్కడ దొరికింది, ఎవరిది? వీళ్ళు అన్నది రాయకల్ టోల్ గేట్ దగ్గర ఏదో ఫోన్ కింద పడి ఉన్నది దొరికిందట. ఇక్కడ నుంచి వాళ్ళు ఎక్కడికి పోయారు? మహబూబ్ నగర్, నవాబ్పేట్ అట్లా తీసుకుంటూ వెళ్ళిపోయారు. ఇవి ఈ మధ్యలో చాలా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, మహబూబ్ నగర్ టౌన్ ఉన్నది, ఇన్ని ఉన్నాయి కదా. మరి ఇవన్నీ ఎందుకు అంటే ఇది కనబడుతున్నది చాలా క్లియర్గా. అదే అంటున్నా కదా, పోలీసు వాళ్ళు ప్లాన్ ప్రకారము ఆయనకు మొత్తం ఇదంతా ప్లాన్ డిజైన్ చేసి ఇచ్చినట్టు కనిపిస్తుంది స్పష్టంగా. ఆ తండ్రికి, వెంకటేష్ అనే వ్యక్తికి ఇల్లు, ఎందుకంటే ఆ కుటుంబానికి సంబంధించిన ఏఎస్ఐ క్లియర్గా మొదటి నుంచి ఎంబడి ఉన్నాడు. ఆ ఇంతకుముందు పోయినప్పుడు కూడా దాడి చేయడంలో కీలక పాత్ర వాళ్ళ రిలేషన్ ఎవరైతే ఏఎస్ఐ ఉన్నాడు. ఇప్పుడు ఇదంతా కూడా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడంలో 100% పోలీసుల సహకారం లేని జరిగేది అది. ఇప్పుడు ఒకసారి కేసు అయింది, ఇప్పుడు ఇద్దరు మేజర్లు వెళ్ళిపోయారు. పోలీసు వాళ్ళు వచ్చి తీసుకుపోతారా, లేకుంటే తండ్రిని బాధితురాలి, ఇప్పుడు బాధితులే అనుకుందాం, వాడు వెంకటేష్, ఆయనను పంపించి తెప్పిస్తారా? ఇప్పుడు క్లియర్గా ఏంటంటే రాజశేఖర్ వాళ్ళ కుటుంబానికి ఈ కుటుంబానికి ఇద్దరు కూడా అలగలగా ఉన్నారు. ఇద్దరు కూడా సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళది కదా. ఇంతకుముందు జరిగింది అది ప్రాక్టికల్గా. ఆయనకు వేధించారు, ఈయనకు వేధించారు.
ఇప్పుడు పోలీసులు సింపుల్గా ఏమంటారంటే అవును 12వ తారీఖు వాళ్ళు తీసుకుపోయారు, ఆడ ఫోన్ ఏమో పక్కన పడిపోయింది, ఎవరిది, ఈయనది, ఈ అబ్బాయి ఇలా అన్నది రాజశేఖర్ది, అవును. వాడేమో వెంకటేష్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని మేము ఏం చేయాలి, బృందాలు పెట్టినాం గాలిస్తున్నాం. అరే నీకు ఇద్దరు కులాంతర వివాహాలు చేసుకున్న జంట కేసు నీ దగ్గరకు వచ్చినాక ఎట్లా పోతాడు, ఎట్లా చేస్తాడు? ఇప్పుడు నీ పేరు చెప్పే కదా తీసుకుపోయిండు, నీకు తెలియకుండా పోయిండా? నీకు రక్షణ కల్పించడంలో వైఫల్యం చెందడమే కాకుండా వాళ్ళకు ఈ హత్య చేయడానికి సహకరించారు కదా. అసలు నేను ఆ నిందితుల లిస్టులో ఆ స్థానిక పోలీస్ స్టేషన్లో ఉన్న అందరి పోలీస్ ఆఫీసర్ల మీద పెట్టాల్సిన బాధ్యత ఉన్నది. అదే ఎఫ్ఐఆర్లో వీళ్ళని కూడా చేర్చాల్సిన బాధ్యత ఉన్నది. ఎక్కడ పోతున్నది? ఒక్కటి కాదు, రెండు కాదు, 10ల సంఖ్యలో చూస్తున్నాం. సూర్యాపేటలో జరిగినది చాలా చాలా కేసులలో కూడా ఏ కేసులో కూడా వాళ్ళు అది చేస్తలేరు. ఇప్పుడు జరిగినప్పుడు ఈ ఏది అంతిమ సంస్కారాలు అయ్యే వరకు ఈ కుటుంబానికి అయ్యా అప్ప అని అంటారు. తర్వాత ఎవరు దిక్కే ఉండడు. ఈడ పోలీసుల బాధ్యత కదా. క్లియర్గా చట్టం చెప్తున్నది. ఆ తమిళ్ మారన్ కేసులో క్లియర్గా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు గైడ్లైన్స్ పంపించింది కేంద్ర ప్రభుత్వం. ఏమని? ఇటువంటి జరిగిన సంఘటనలో పూర్తిగా కులాంతరం చేసుకుంటే వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉన్నది. ఇమీడియట్గా ఇటువంటి హత్యలు జరిగితే ఫాస్ట్ ట్రాక్ ద్వారా నిందితులకు శిక్ష చేయాలి. ఏ కేసులో ఫాస్ట్ ట్రాక్ అవుతున్నారు? మాలబంటి కేసులో ప్రజలంతా మొత్తం దేశమంతా ఫాస్ట్ ట్రాక్ వేయాలంటే ఇప్పటిదాకా కోర్టు కాన్స్టిట్యూట్ చేయలే. సూర్యాపేట కేసులో అందరికీ సేమ్ ఇదే హత్య కదా. నమ్మించి తీసుకుపోయి చంపేసారు. ఈడ కూడా నమ్మించి తీసుకుపోయి పోలీసు వాళ్ళని పేరు ఈయనైతే క్లియర్గా పోలీసు వాళ్ళని తీసుకుపోయారు కదా. ఎక్కడ పోతున్నది? మల్లేష్, జగిత్యాల మల్లేష్. ఇన్ని కేసులు చూస్తున్నాగా మీరు పోలీసు వాళ్ళు ఎందుకు దీని మీద ఇంకోటి ప్రత్యేకంగా ఆ తీర్పు సారాంశం ఏంటంటే ఇటువంటి జరిగిన సంఘటన మీ దగ్గరికి కంపల్సరీ కలెక్టర్ ఎస్పీ రావాలి. ఎక్కడున్నారా? ఆర్డీఓ వచ్చిండా? ఆర్డీఓ రాలే, ఎంఆర్ఓ కాదు, కలెక్టరు ఎస్పీ ఇద్దరు ఇక్కడ ఉండి ఏది బాధిత కుటుంబానికి భరోసా కల్పించాలి. ఏం తమాషా అవుతుందా? ఎస్సీ ఎస్టీ చట్టంలో ఉన్నది, సుప్రీంకోర్టు కలెక్టర్ రావాలని ఉందా? 100% ఉన్నది. ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరిగినప్పుడు, మేజర్గా పెద్ద దాడులు జరిగినప్పుడు ఇవంతా కూడా వాళ్ళ సమక్షంలోనే జరగాలి. అంతిమ సంస్కారాలే కానీ వాళ్ళకు నిందితులను పట్టడంలో కానీ వాళ్ళు ఎస్పీ కలెక్టర్ ఉండి వేయాలి. ఎక్కడ పోతున్నది? తెలంగాణ రాష్ట్రంలో అసలు పోలీసు వ్యవస్థ ఉన్నదని నేను అడుగుతున్నా. హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నది కదా. ఏం తమాషా అవుతుందా రేవంత్ రెడ్డికి? అడ్డమైన వాటి మీద మాట్లాడుతుంటావు. దళితులకు కులాంతర వివాహాలు చేసుకున్న దళితులకు చంపుతుంటే ఎక్కడ పోతున్నది ఇది? ఇక్కడ మళ్ళీ ఏమైపోయిందంటే ఇప్పుడు నేను కూడా ఒకరిద్దరితో మాట్లాడినప్పుడు మళ్ళీ ఇక్కడ బీసీ అయిపోయిండు, మళ్ళీ ఇక్కడ ఎస్సీలు అంటే 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 అంతా బహుజనులే. ఇప్పుడు మాట్లాడే దగ్గర కూడా కొంతమంది వెనకడిగేస్తున్నారు, మళ్ళీ అవతల బీసీలు ఉన్నారు కదా అనే ఆ యాంగిల్ ఎందుకు ఆలోచిస్తున్నారో నాకు కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు జరిగింది హత్య, మనం మర్డర్ని దాన్ని చాలా దారుణమైన ఘటన కిందనే చూడాలి. అయితే ఇప్పుడు కొన్ని మీడియాలో కూడా ఇది హానర్ కిల్లింగ్, ఇంకేదో ఏదో పరువు హత్య అంటున్నది. పరువు హత్య కాదు, 200% ఇది కుల హత్య, కుల అహంకార హత్య. ఇది దాన్ని ఒక పాజ్గా చేసి నిందితులను సేవ్ చేయడానికి హానర్ కిల్లింగ్. నిజంగా కూడా పరువు హత్య అంటే ఎవరికి చేయాలి? వాళ్ళ బిడ్డను చంపుకోవాలి, అది పరువు హత్య అవుతుంది. ఇది కులం తక్కువ చేసుకున్నాడు నా బిడ్డను కాబట్టి వాని కంపల్సరీ కుల హత్యనే అది. ఈ విధంగా ఇటు మీడియా వ్యవస్థ కానీ, ఇటు పోలీస్ వ్యవస్థ కానీ, ప్రభుత్వం కానీ పూర్తిగా నిర్లక్ష్యంగా ఉన్నది. ఇది బాబాసాహెబ్ ఐడియాలజీకి పూర్తి విరుద్ధం. బాబాసాహెబ్ ఏమన్నాడు? కులాంతర వివాహాలు చేసుకొని అంటరానితనాన్ని పోగొట్టాలని అంటే ఇండైరెక్ట్గా వీళ్ళు పోషిస్తున్నారు. బీసీ చంపిణి కాబట్టి ఇక్కడ బీసీ ఒక్కడు రాడంట. ఏంటిది? ఇది ఎక్కడ పోతున్నది? హత్య చేసినాడు నిందితుడు, వాడిని శిక్షించాలని ఎవడైనా కులాలకు అతీతంగా మాట్లాడాలి కదా. అందరూ మాట్లాడాల్సిందే కదా. బీసీ చేసింది కాబట్టి బీసీ రాడు, రెడ్డి చేసింది కాబట్టి రెడ్డి. ఇది అంతా కూడా ఇది ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల జరిగింది. ప్రభుత్వం చేసిన హత్య అని మనం చెప్పాల్సిన నా డిమాండ్ ఏంటంటే, ఒక ఉద్యమకారంగా చాలా హత్యలు, కులాంతర హత్యల్లో నేను పోయినప్పుడు చూస్తాం కదా. ఆ రోజు జరిగిన సంఘటన తర్వాత ఏ ప్రభుత్వం కానీ పట్టించుకునే పాపన ఉండదు. వీళ్ళు నిరుపేదలు. నేనేమంటున్నానంటే ఈ కేసులో ఇమ్మీడియట్గా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించాలి. ఇది ఫస్ట్ మేజర్గా డిమాండ్. దాంతోపాటు ఇది సంఘటన గురించి పూర్తి అవగాహన ఉన్న స్థానిక పోలీసులు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసి ఆ నిందితులకు సహకరించినందుకు ఈ నిందితుల లిస్టులో ఆ పోలీసు వాళ్ళని అందరినీ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాము. తప్పకుండా దీన్ని రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పోతాము. ఎందుకంటే మీరు ఫాస్ట్ ట్రాక్ వేయకుంటే ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇక నువ్వు చాలా చాలా అన్యాయంగా దళితుల మీద నువ్వు హత్యలు చేయిస్తున్నావు. నువ్వు చేయిస్తున్నావు హత్యలు ఇవి. మీరు ఇమీడియట్గా ఈ కేసులో రాజశేఖర్ కుల అహంకార హత్యలో
ఫాస్ట్ ట్రాక్ కోర్టు వేయకుంటే ఖబర్దార్ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు వెళ్తామని హెచ్చరిస్తున్నాం. తెలంగాణ శ్యామ్ ఉన్నారు వికేసి పార్టీ నుంచి. శ్యామ్, మీకు ఎట్లా కనిపిస్తుంది? మీరు కూడా జగిత్యాల కేసులో, మల్లేష్ కేసులో కానీ, మాలా బంటి సూర్యాపేట్ కేసులో కానీ మీరు అందరూ అక్కడికి వెళ్ళడం జరిగింది. అయినా కూడా ఈ హత్యలు ఆగట్లేదు. ఈ పర్టికులర్ కేసులో మీరు గమనించింది ఏంటి? అలా నేను గత 10 ఏండ్లుగా అంటే నాకు సామాజిక స్పృహ ఉన్నప్పటి నుంచి ఈ కుల దురహంకార హత్యలు చిన్నప్పుడు వినేవాళ్ళం, కానీ ఇలా ఉంటాయా, ఓ మనిషిని చంపడానికి గల కారణం ఈ కులమా? మీరు అన్నట్టు ఇంతకుముందు ఇక్కడ చాలా మీ అన్నవాళ్ళు చూశారు, అనేక ప్రజా సంఘాలు ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అని పెట్టారు. నాకు తెలిసి మ్యాక్సిమం వీళ్ళు ఎస్సీలు అయి ఉంటారు. మరి బీసీల హక్కుల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా. బీసీల హక్కుల గురించి ఎస్సీలు మాట్లాడుతూ ఉన్నారు, ఎస్సీల హక్కుల గురించి బీసీలు మాట్లాడుతూ ఉన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలు అంతా ఒకటని మీలాంటి జర్నలిస్టులు చెప్తా ఉన్నారు. రైట్, అప్పర్ కాస్ట్ ఆధిపత్య వర్గాలకు వ్యతిరేకంగా అధికారము, సామాజిక న్యాయము అనేటువంటి దాని మీద మనం మాట్లాడుకుంటాం. కులానికి ఉండేటువంటి స్వభావం ఏంటంటే, కులమే అనేది ఒక దరిద్రమైంది భారతదేశంలో. ఎలా అనంటే, ఫర్ ఎగ్జాంపుల్ మాలోళ్ళ పిల్లని మాదిగోళ్ళు పెళ్లి చేసుకున్నారు అనుకో, చల్ మాదిగోళ్ళని చేసుకుంటాడా మాలోడు అనేటువంటి. ఓన్లీ అగ్రవర్ణాలు బీసీలు ఎస్సీలు కాదు, ఆ కులాల్లో ఉన్న ఇంకా సబ్ క్యాస్ట్ల మధ్య కూడా సబ్ క్యాస్ట్ కాదండి, గూటం ఇంకో రెడ్లలోనే చాలా రెడ్లు ఉంటారు కదా, మటాటి మటాటి వాళ్ళిద్దరికి పడదు. కంచం పొత్తు ఉండే వాళ్ళకి చేసుకోరు. వాళ్ళు ఏమంటారు, ఫర్ ఎగ్జాంపుల్ ముదిరాజులు ఉంటారు, బేస్తలు ఉంటారు. అంటే మేము అన్న ఇంట్లో తింటాం కానీ పిల్లనిచ్చుకోమంటారు. రెండోది యాదవులు ఉంటారు, కురుమలు ఉంటారు. కుర్రాళ్ళు పిల్లలు ఇప్పుడు చేసుకుంటున్నారు, ఇద్దరు యాదవులు అయినప్పటికీ కూడా వీళ్ళు కలిసి తింటారు కానీ పిల్లలు ఇచ్చుకోరు. పిల్లలు దొరకక చేసుకుంటారు చాలా మంది. అది సరే, ఓకే, చేసుకోవడం వేరు. కానీ నేనేమంటున్నా అంటే అన్న, కులం అనేది ప్రమాదకరమైంది. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు కుల నిర్మూలన కోసం మనం పనిచేస్తున్నాం, లేదంటే ఇది అవునన్నా కాదని దేశంలో గ్రామంలో కులం ఉన్నది. కులం అనగానే ఓ మాలోళ్ళందరూ పక్కకు, మాదిగోళ్ళందరూ పక్కకు, కులం అంతా ఒక ఊర్లో ఓ వాడ ఎదిగి ఉంటుంది కాబట్టి వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళు అడుగుతారు, తప్పలేదు. కానీ ఇద్దరు వ్యక్తులు ఇష్టపడి స్వతంత్రంగా ఏ మనిషితో వాళ్ళు జీవించాలి అనుకునేటువంటి హక్కు వాళ్ళకు ఉన్నప్పుడు, ఓ వయసు వచ్చినప్పుడు దానికి ఓ చట్టబద్ధత ఉన్నది, వాళ్ళు ఇష్టపడి పెళ్లి చేసుకుంటాం మేమని సంబంధిత పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము చేసుకుంటామని వాళ్ళకి అర్జీ పెట్టుకున్నాం, వాళ్ళకి భద్రత కల్పించాలి కదా. నీకు నచ్చకపోతే, నిజంగా పరువు పోయిందంటారు, పరువు పోతే నీ బిడ్డను చంపుకో, వాడిని చంపినావు. నీ కులం పరువు పోతే నీ కులం చంపుకో, నువ్వు వాడిని చంపినావు. మరి నీ పరువు పోతే నువ్వు వాళ్ళని చంపుకో. కాబట్టి ఇది పరువు, కుల దురహంకార హత్య. పరువు అంటే ఏంటిది? పరువు అంటే ఏంటిది? నీ కులం అయింది. మరి నీకంటే పైన ఉన్నారుగా కులం, మరి వాళ్ళ పరిస్థితి ఏంది? రేపు పొద్దున ఇదే యాదవులు పోయింది, నువ్వు నాగమని కానిస్టేబుల్ యాదవ్ బిడ్డ, మరి ఆమెను పట్టపట్టి కొడుకే ఇంకొక రెడ్డి ఆయన చేసుకుంటాడు, ఆయన అదే అట్లనే భావిస్తే. అలాంటి దాఖలాలు ఉన్నాయన్న. రెడ్డోళ్ళని పెళ్లి చేసుకుంటే కోంటోళ్ళు చంపిన దాఖలాలు ఉన్నాయి, కోంటోళ్ళని పెళ్లి చేసుకుంటే బాబనోళ్ళు చంపినటువంటి దాఖలాలు ఉన్నాయి. దేశంలో రకరకాల ఒక కులాన్ని నేనేమంటున్నానంటే, స్పష్టంగా ఇక్కడ ప్రధానంగా ఈ ఇన్సిడెంట్ జరగడానికి కారణం పాప వాళ్ళ తమ్ముడు పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళ అన్నను చంపాల్సిన అవసరం వచ్చింది. చేతులకు కాళ్ళకు బైండింగ్ వైర్లు కట్టి, నువ్వు అగ్గిపుల్ల పెట్టి, ఓ గడ్డేసి అంటు పెట్టి, ఎవడో పక్కన ఊరోడు చెప్తే కానీ ఇక్కడ బాడిందని తెలియదంటే, తెలంగాణ పోలీసు వాళ్ళు, ఇక్కడ షాద్నగర్లో ఉన్నటువంటి పోలీసు వాళ్ళ నిర్లక్ష్యం స్పష్టంగా కనపడతా ఉంది. అంటే కింది కులాలు తెల్ల బట్టలు వేసుకొని, మెల్లో ఉంగరాలు వేసుకొని, లేకపోతే చేతికి ఉంగరాలు పెట్టుకొని, మెల్లో గొలుసులు వేసుకొని వస్తేనే మీకు భద్రత. మాల మాదిగోళ్ళు కదా, వాడు చచ్చిపోయి పిటిషన్ కూడా తీసుకోరు. పోలీసు వాళ్ళు ఎంత అందరిని అంటలేదు. సరే, కొంతమంది రాచకొండ పిఎస్ పరిధిలో మొన్న ఒకటి జరిగింది ఇన్సిడెంట్. అరే పేదోళ్ళు పోతే ఉండమ్మా, నీది ఒక్కొందే ఉందా కేసు? అంతే, పెద్దోళ్ళు పోతే ఒక న్యాయం, పేదోడు పోతే ఒక న్యాయం. మరి వాడు అడిగి బాట పట్టకపోతే ఇంకే బాట పడతాడు? ఇప్పుడు ఇదే ప్లేస్ లో ఒక పెద్ద సావుకారో లేకపోతే వ్యాపారవేత్తనో ఒక పొలిటీషియన్ కొడుకే ఉందనుకుందాం, ఇట్లనే ఉంటదా? ఇంత నిర్లక్ష్యం ఉండదు కదా. ఇప్పుడు అదే ఎమ్మెల్యే కొడుకునో ఎంపీ కొడుకునో మీరు అన్న అయితే గనక, ఏ ఎమ్మెల్యేనో ఏ ఎంపీనో మంత్రినో, గతంలో టీఆర్ఎస్ హయాంలో పరిమళ ప్రణయ్ చనిపోయినప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ పరో నురికిండు, ఆయన ప్రభుత్వం ఎక్కడ ఇదవుతుందో. మరి ఇక్కడ ఒక మంత్రి ఎమ్మెల్యేనో రావాలి కదా. సరే, బిఎస్పీ లోకల్ ఎమ్మెల్యే రాలేదు. ఈ సర్పంచ్ అని వచ్చింది ఆయనకి. సర్పంచ్ ఏంటైనా పదవి కాలం అయిపోయింది అంటాడు ఆయన. ఓకే, పదవి కాలం అయిపోయింది, వేరే వర్గాల ఓట్ల కోసం. మనమేమంటున్నాం, చంపిన వాళ్ళ కులం పట్ల మనకేం ద్వేషం లేదు, కానీ ఒక మనిషిని చంపడం తప్పు కదా. గ్రామ పెద్దలు, ఈ గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, యాదవులు కావచ్చు, మాదిగలు కావచ్చు, మాలలు, మీరే ఆలోచించండి ప్రజలారా. ఒక పాపం ఇష్టపడే కదా, ఇప్పుడు ఆయనేం బలవంతంగా గుంజుకురాలి కదా ఆ పిల్లని. వాళ్ళు ఇద్దరు ఇష్టపడి ప్రేమించుకున్నారు. అట్లా కాదు బిడ్డ ఇట్లా అని సంజాయించుకొని చెప్పుకుని, నీ బిడ్డ వినకపోతే ఈ ఊరు నుంచి ఇంకో ఊరికి తీసుకొని పోనుంటివి. అరే, ఆ పిల్లగాడు ఇప్పుడు ఇంకో అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, ఆంధ్రాకి సంబంధించిన గౌన్ల బిడ్డని. మరి ఒక బీసీ కుటుంబం బిడ్డ ఆ కుటుంబాన్ని కూడా ఆగం చేసినట్టే కదా. ఇది ఎక్కడి దుర్మార్గం? పోలీసు వాళ్ళు ఈరోజు మాలాంటి ఉద్యమకారులు వస్తే, మీలాంటి జర్నలిస్టులు వస్తే ఎందుకు వచ్చారు ఏంటని అడ్డుకోవడం కోసం 100 మంది పోలీసు వాళ్ళని పెట్టుకున్నారు. ఒక ప్రాణాన్ని కాపాడడం కోసం 24/7 ఒక కానిస్టేబుల్ పెడితే ఏమైందా? ఎందుకు పెట్టలేదు పోలీసు వాళ్ళు? ఈరోజు 100,000 మంది లారీలను అక్కడ పెట్టారు. మేము వస్తుంటే ఎక్కడికి పోతున్నారు సార్ మమ్మల్ని అడుగుతాను. మీకు చెప్పాలా పోలీసు వాళ్ళకు? ఖబర్దార్, ఈ దేశంలో ఇలా ఇంకెవడు ఉంటాడో చెప్పండి.
అది ఏ కులపల్లి ఆ కులపల్లిని ప్రేమించుకోవాలా? మొన్న ఆయన పేరు సోను సింగ్ అనేటువంటి వ్యక్తి మీద చిన్న కాల్పులు జరిగాయన్న, సరే అది కూడా మనం ఖండించాం. అది వ్యాపార లావాదేవీలు మనీ అది ఇదని సిపి గారు ప్రెస్ మీట్ పెట్టినా సరే దాన్ని ఖండించాం. మరి మనిషి ప్రాణమైంది కదా. కేంద్ర మంత్రి బండి సంజయ్ అందరం బంధువులు అంటాడు, ఆ పనికి మాలిన ధర్మపురి అరవింద్ బంధువులు అంటాడు, కిషన్ రెడ్డి బంధువులు అంటారు. యాడికి పోయారురా మీరు? కేంద్ర మంత్రులు యాడికి పోయారు? ఒక నిండు ప్రాణాన్ని హిందువే, ఆయన మన క్రైస్తవుడా, మతం మారిన క్రైస్తవుడా, టోపీ పెట్టుకున్న ముస్లిం కూడా కాదు కదా, యాడికి పోయారు? కేంద్ర మంత్రులు చెప్పులో తీసుకుని కొడతారు మిమ్మల్ని, ఖబర్దార్. వేదవాళ్ళ బాధతో చెప్తున్నావు నా ఈరోజు. ఎంత దుర్మార్గం! ఒక నిండు ప్రాణాన్ని చేతులు కాళ్ళు బైండింగ్ వేలతో కట్టేసి పెట్రోల్ పోసి తగలబెడతారా? వీళ్ళు మనకు మంత్రులు, కేంద్ర మంత్రులు. మన భారతదేశం వెళ్ళిపోతుంది, తెలంగాణ ఇంకేదో అవుతుంది. రావాలి కదా, రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడాలి కదా. చనిపోయినాక 4 లక్షలు ఇస్తాం, నేను 10 లక్షలు ఇస్తా, నాకు ప్రాణం ఇవ్వండి, నాకు ప్రాణం ఇవ్వండి. కరెక్ట్ కాదు రకన్నా. ఈ మాలుమూర ప్రాంతానికి మీలాంటి ఏదో సామాజిక స్పృహనో బాధ్యత అనుకొని మీలాంటి మీడియా ఛానల్స్ ఒక్క ప్రధాన ఏదో పెద్ద పత్రిక రాసినట్టుంది ఈరోజు మీరు చదువుతుంటే నేను విన్నాను. మరి ప్రధాన పత్రికలు రాయాలి కదా, ఇటువంటి ఇన్సిడెంట్ జరగకూడదు, జరగడానికి గల కారణం ఏంటి అని వచ్చి తెలుసుకోవాలి కదా. ఒక ప్రజా సంఘం పాపం అన్నవాళ్ళు ఏ సంఘం తెలియదు కానీ చాలా అన్ని దళిత సంఘాలే కనపడతా ఉన్నాయి. మరి ఎక్కడికి పోయారు దళిత సంఘ నాయకులు? ఎక్కడికి పోయారు పెద్ద పెద్ద నాయకులు? ఇంకేడికి పోయారు మీరు అందరూ? హైదరాబాద్ కూతబెట్టి దూరమే, ఇదే పెద్ద 100,000 8 కిలోమీటర్లు. కాబట్టి 100కు 200% ఎవరైతే రాజశేఖర్ చనిపోయాడో, రాజశేఖర్ చనిపోవడానికి గల ప్రధానమైనటువంటి దీంట్లో పోలీస్ వాళ్ళ నిర్లక్ష్యం ఉన్నది, 100% ఉన్నది. ఎందుకంటే ఇంకా నేను కంప్లైంట్ కాపీలో 13వ తారీఖు డేట్ ఉన్నది, ఆమె 12వ తారీఖే పోయింది. కంప్లైంట్ కాపీ అదేనా? అదే కదా, 13వ తారీఖు ఉంది పైన డేట్. మరి ఆమె వేసిందా డేట్? కాదు కదా, రాసింది ఎవరో మరి. అన్న మొత్తానికి పోలీసు వాళ్ళు ఫోన్ పడేశారు. ఈ పిల్లగాన్ని తీసుకొని వీళ్ళు చెప్పండి. నాకు తెలిసి ఇప్పుడు షాద్ నగర్ ఏఎస్ఐ గారు ఎవరైతే ఉన్నారో ఏఎస్ఐ గారు హస్తం ఉంటుంది. ఏం లేదు సార్, మా స్టైల్లో మేము బ్రీఫ్ చేసుకుంటాము, పోలీసు వాళ్ళు కాబట్టి వాడిని మాకు ఒప్పచెప్పండి అని చెప్పుంటారు. వీళ్ళు వాళ్ళకి ఒప్పచెప్పుంటారు. సరే ఓకే, ఒప్పచెప్పారు, మంచిది. నువ్వు మాట్లాడాల్సింది, బెదిరించాల్సింది అలాగాద్రా బాబు, ఇలా ఏమన్నా తప్పు ఉంటే కనుక పోలీస్ స్టేషన్లో లీగల్గా ఫైట్ చేయి. ఇంకో రకంగా ఇంకో పెద్ద మనుషులు ఊరన్నాక పెద్ద మనుషులు ఉంటారు, ఆ కుల పెద్దని ఈ కుల పెద్దని కూర్చోబెట్టి మాట్లాడు. ఒకసారి విన్నారు, 2 సార్లు విన్నారు. ప్రేమకు కులము, మతము, ప్రాంతము, దేశము, రంగు, రుచి ఉంటుందా అన్న? వద్దన్నా కానీ వాళ్ళు కలుసుకుంటారు. ప్రేమ అంటే అంతే. కౌన్సిలింగ్ ఇవ్వండి, ఏముంది. ఇప్పుడు కాదు అనుకున్నప్పుడు, అబ్బాయి సెటిల్ అవ్వలేదు, అమ్మాయి చిన్న అమ్మాయి, ఇంకా సమయం ఉంది అనుకున్నప్పుడు కౌన్సిలింగ్ ఇవ్వండి. వాళ్ళు ఏదో నా దృష్టిలో ప్రేమించుకోవడం తప్పే కదన్నా. ఇప్పుడు ఎక్కడో సౌత్ ఆఫ్రికాకు సంబంధించినటువంటి అమ్మాయిని కూడా మన దగ్గర ఉన్న అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరు అద్భుతంగా కలిశారు, సంసారం చేశారు, పిల్లలు పుట్టారు. ఏమైతుంది? నీకు నచ్చలేదు అనుకో, అరే పెళ్లి చేసుకున్న తర్వాత కలిసి ఉండడు, వాళ్ళు లేనోడే అనుకో, తక్కువ కులవాడు అనుకో, నచ్చపోతే మీ అమ్మాయి విడాకులు ఇచ్చి మళ్ళీ వస్తుంది. ఏమైతుంది? విడాకులు తీసుకునే స్వేచ్ఛ కూడా ఉంది కదా. అరే మనిషి చంపేసావు, ఇప్పుడు మనం తీసుకురాగలుగుతామా? ఎంత దుర్మార్గం. ఒక బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రహీం శేఖర్ అన్న తప్ప నాకెవరు కనపడలేదు. కేవీపీఎస్ వచ్చినట్టుంది, రామ్ ప్రసాద్ నిన్న ఏదో ఇన్సిడెంట్లో ఉండి ధర్మ సమాజ్ పార్టీ వాళ్ళు. అదే అంటే మాలాంటి నిరంతరం ఇటువంటి సమస్యల మీద మాట్లాడే వ్యక్తులు, కొట్లాడే వ్యక్తులు తప్ప ఒక ప్రజాప్రతినిధి, ఒక ఎంపీనో, ఓ ముఖ్యమంత్రి, మంత్రి ప్రెస్ మీట్ పెట్టి ఇలాంటి కరెక్ట్ కాదండి అని చిన్న మాట చెప్తే భయపడతారు కదా. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి చాలా సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నాము. చాలా సీరియస్ గా వార్నింగ్ ఇవ్వాల్సిన సందర్భం ఉన్నది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కులాంతర వివాహాలు చేసుకున్న కుటుంబాలలో తప్పకుండా హత్యలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి. దీనికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాల్సిందే. ఇక్కడికి ఈ బాధిత కుటుంబానికి కలవడానికి కలెక్టర్ కు తర్వాత ఎస్పీ గారు రావాల్సిన డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే చట్టం చెప్పిన ప్రకారం నేను చట్టాన్ని అమలు చేయాలి కాబట్టి, నైతికంగా మీ బాధ్యత కాబట్టి, మీ డ్యూటీ కాబట్టి ఈ రోజు 24 గంటలలో కలెక్టర్, ఎస్పీ ఆ కుటుంబానికి వచ్చి ధైర్యం చెప్పి భరోసా కల్పించాలని డిమాండ్ చేస్తున్నాము. దాంతోపాటు ఇమ్మీడియట్గా ఫాస్ట్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నాం, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తున్నామని మీరు అనౌన్స్ చేయకుంటే తప్పకుండా ఇది రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఒకటి ఇప్పుడు సరే ఇక్కడ ఎస్సీ కాబట్టి మిగతా వాళ్ళు రాలేదు, మరి బీసీ నాగమని చెప్తే ఒక్క మంత్రి మాట్లాడలే, ఒక ఎమ్మెల్యే మాట్లాడలే, బీసీలే ఎవరు మాట్లాడలే కదా. నిన్నగాక మొన్న వెలగటూరులో పట్టపాటి ఒకటే అండి, అందులో ఎస్సీ లేదు, బీసీ లేదు, ఏది లేదు, వాళ్ళంతా ఒకటిగానే ఉంటారు లీడర్లు. ఎగ్జాక్ట్లీ. సమాజానికి కూడా నేను ఇదే చెప్పదలిచాను మిత్రులారా. బీసీ ట్యాగ్ వాడేటోళ్ళు, ఎస్సీ ట్యాగ్ వాడేటోళ్ళు, ఎస్టీ ట్యాగ్ వాడి మా కోట్లు వేయండి, మేము ప్రజాప్రతినిధులం, బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తాం, ఆశా జ్యోతులం, ఆ జ్యోతులం, ఈ జ్యోతులం అనక నమ్మకండి.
వీళ్ళ చెప్పులు తీసుకొని కొట్టండి. ఎందుకంటే బయట దేశంలో వచ్చినటువంటి తిరుగుబాటు రావాలన్నా కుల దురహంకార హత్యలు జరిగితే రారు, పేదవాళ్ళ ఇల్లు కూడా కొడితే రారు, పేదవాళ్ళ భూములు కబ్జాలు చేస్తే రారు. మరి ఈ ప్రజాప్రతినిధులు మీరు ఎవరికే అండగా ఉండేది? నీకు జోకడం పేరుకే నువ్వు ఆయన బీసీ టాగువాడే అక్కడ గెలిచాడు ఆయన. నువ్వు పేరుకే నీ బాడీ బీసీ దిమాగ్ రెడ్డి కదా, నువ్వు మాకెందుకు? నువ్వు బాడీ బీసీ దిమాగ్ రెడ్డి నాకెందుకు? నువ్వు దాంట్లో ఉంటే నువ్వు ఆయనే అవుతావు కదా. కాబట్టి నువ్వు రెడ్డి అయినా కమ్మైనా బ్రాహ్మణుడైనా మానవత్వం కోణంలో నువ్వు పలానోడికి జరిగింది అన్యాయం అంటే నువ్వు మా లీడర్ అవుతావు. అంతే కదా అన్న. కాబట్టి పట్టపాటిలే ఆ వెలగటూరులో మల్లేష్ అనే పిల్లోని నడి రోడ్డు మీద పొద్దున్నే పార్టీలు చంపేసారు. మీ పిల్లగాని ఇది చేశారు, ఆ మాల బంటిని చేశారు. ముసలామే 80 ఏళ్ళ ముసలామే చంపింది. ఇంత దూరం ఆడ ఇలా వందలు వేలు 141 కుల దురహంకార హత్యలన్న కొన్ని వందలు అటెండ్ అయ్యాం మేము. ఒకటా రెండా? ఒక కులాన్ని చంపలే. పద్మశాలను చంపారు. అంబోజు నరేష్ ఏంటోడు సాకల బిడ్డే కదా, అంబోజు నరేష్ చంపేసారు. మరి నాగమణి యాదవ్ బిడ్డను, మరి యాదవ్ బిడ్డను కూడా చంపారు. ఇక్కడ ఓన్లీ మాదిగోళ్ళనే చంపట్లేరు. అన్ని కులాలను ఒక కులంతో ఎప్పుడు ఘర్షణ పడుతూనే ఉంది, చంపుతూనే ఉన్నది. కాబట్టి దీనికి పూర్తి నైతిక బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వహించాలి. సరే గత ప్రభుత్వంలో జరగలే అంటే జరిగినాయి. మరి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత సామాజిక న్యాయానికి పెద్దపీట. మరి సామాజిక న్యాయం అయితే సామాజిక వర్గాలన్నీ కలిసి ఉండాలని మీటింగ్ పెట్టాలి కదా నువ్వు. సో ఇది పరిస్థితి. చాలా దారుణము, దుర్మార్గము, అరాచకము. నాకు అనిపిస్తున్నది ఏంటంటే కనీసం ఇంతవరకు ఒక్క లీడర్ మాట్లాడకపోవడం. ఇప్పుడు అధికార పార్టీ వాడు మాట్లాడాడు, మరి అపోజిషన్లో ఉన్నోడు ఏం చేస్తున్నాడు? మాట్లాడాలి కదా. తాజా లేదు, మాజీ లేదు, ఇంతవరకు ఒక్కడు కూడా రాలే. ఇప్పుడు రాంప్రసాద్ గారు చెప్తున్నట్టు చట్టమే చెప్తున్నది కలెక్టర్ ఎస్పీ రావాలని, మరి ఇంతవరకు రాకపోవడం ఏంది? కలెక్టర్ కాదు, ఆర్డీఓనే రాలే ఇంతవరకు. ఓన్లీ ఎంఆర్ఓ వరకే పరిమితం అయ్యారు. మరి ఏం రాసుకున్నారు మీరు దాంట్లో రిపోర్ట్లో? చట్టంలో ఏం చెప్తారు? చట్టం ప్రకారం ఏం చెప్తారు? కలెక్టర్ పోయిండని చెప్తారా, పోలేదు లేదు వెళ్ళకపోయినా వెళ్ళినామని రాసుకుంటారా? సో తను అన్నట్టు ఖచ్చితంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా ప్రజల్లో పూర్తి అవగాహన, అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది. అవగాహన ఉండి మనం ఈ కుల అహంకారం వైపుగా ఎప్పుడైతే మనం వెళ్తుంటామో మనకు ఎంత అవగాహన ఉన్నా ఉపయోగం లేదు, ఎంత చదువు ఉన్నా, ఎంత విజ్ఞానం ఉన్నా ఉపయోగం లేదు. సో కాబట్టి మన ఆలోచనల్లో మార్పు రావాల్సిన అవసరం ఉన్నది. పైన ఉన్న లీడర్లు కులంతో సంబంధం లేకుండా, మతంతో సంబంధం లేకుండా కలిసి కట్టుగా ఉండి మనల్ని దోపిడీ చేస్తున్నారు. మంచిగా ఉంటున్నారు వాళ్ళు. మరి మనకేం పుట్టింది? మాయరోగం. అందుకే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ కేసు విషయంలో ఖచ్చితంగా మన తొలి వెలుగు దీన్ని ఫాలోఅప్ చేస్తుంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాల్సిందే, నిందితులకు కఠిన శిక్షలు పడాల్సిందే. మరిన్ని జరగకుండా పెద్ద ఎత్తున ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం కూడా ఉన్నది. చూస్తున్నాం మన తొలి వెలుగు.